అయ్యా నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు జిల్లా మార్కండే. జిల్లా? మార్కండేయ. ఏం పని చేస్తావు అన్న? చేనేత మగ్గాలు నేస్తాం. చేనేత మగ్గాలు నేస్తావు. ఇక్కడ మునుగోడు నియోజకవర్గమేనా? ఇక్కడనే పుట్టపాకే మాది. ఎవరు మీ ఎమ్మెల్యేడా? రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి. ఎట్లా ఉంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంది, ఓ సెన్సేషనల్ అవుతా ఉన్నది. ఎందుకు ఈ వైన్స్లు బంద్ చేయడం, ఊర్లలో బెల్ షాపులు మొత్తం బంద్ చేసినాడు నిజంగా? అవునన్నా, చాలా మంచి పనే కదా. ఇదివరకు పొద్దున లేస్తే ఉదయం 4 సంధి రాత్రి 11, 12 దాకా తాగేవాళ్ళు. ఈ బెల్ షాపులు బంద్ చేయడం వల్ల ఎంతో నయమైంది. దానివల్ల ఊళ్ళో మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంది. భర్తలు తాగొచ్చి కొట్టడం, లేకపోతే ఉదయం పొద్దున 4కి పోతే రాత్రి 10 దాకా రాకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉండేది. అలాంటిది లేకుండా చేసిండు రాజగోపాల్ రెడ్డి సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బెల్ షాపులు బంద్ చేసినప్పుడు వైన్ షాపులు కూడా ఏదో మధ్యాహ్నం ఒకటి. అవునన్నా, ఇప్పుడు విడతల వారీగా బంద్ చేయాలన్న ఆలోచనతోటి చెప్తుండు సార్. ఏం చెప్తుండు? ఒకటే చెప్తుండు, ఎంతసేపు ఉన్నా మద్యం మీద అమ్మి సంపాదించేది కాదు అది. ఎందుకంటే విలాస వస్తువు అది. ఏదో ఎప్పుడో ఓసారి తాగినట్టున్నారు కానీ 24 గంటలు అదొక ఉద్యమం చేసినట్టు తాగుతురు. అలాంటి ఉద్యమమే అది. అట్లా చేస్తుంది కరెక్ట్ కాదు. దీనివల్ల మామూలు మధ్యతరగతి జీవితాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. చాలా మంది జీవితాలు రోడ్ల మీద పడతా ఉన్నాయి. ఆ ఇబ్బందిని మనసులో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేసిండు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే ఇంకా మంచిగా ఉంటది. ఏంది? అవునన్నా, ఇప్పుడు ఒక మంచి తరం మీద వస్తున్న వ్యక్తి అతను. ఎవరికన్నా బాగాలేదంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అట్లాంటి వ్యక్తి మనకు కావాలి. అట్లాంటి వ్యక్తి మాకు మునుగోడు వరకే చేస్తే కాదు కదా, రాష్ట్రం మొత్తం కావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాంటి వ్యక్తి ఉండడం వల్ల కూడా ఈ రాష్ట్రంలో కూడా మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచిగా ఉంటది. ఆ ఉద్దేశం మీద మేము చెప్తున్నాం అన్న. అంటే ఇప్పుడు కావాలనే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ ఇస్తలేడు అని చెప్పి కావాలని సొంత పార్టీ అధికార పార్టీని విమర్శలు చేస్తాం రేవంత్ రెడ్డి మీద. ఇది మినిస్టర్ కోసం అనుకోవచ్చా? ఒక్క మినిస్టర్ కోసమే అయితే ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ అయిపోయేది కదా అన్న. ఇవన్నీ అవసరం లేదు కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. జనాల కోసం పాకుపడుతుంది కానీ మినిస్టర్ కావాలంటే ఢిల్లీలో కూర్చోవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోవచ్చు. అయ్యి మంత్రి పదవి ఎప్పుడో వచ్చేది. కానీ అట్లా చేయట్లేదు. నేను చేసే పనిని చూసే ఇయ్యరు అంటున్నా ఆయన. అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పేసి ఇవాళ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనతోటి ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నాకు మంత్రి పదవి కాదు కావాల్సింది, మునుగోడు ప్రజల అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి ఆ ఉద్దేశం మీదనే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా పేదోళ్ళకి ఆపదున్న వాళ్ళకి తన సొంత జేబుల నుంచి ఖర్చులు పెట్టుకొని సాయం చేస్తున్నాడు. నిజమేనా? ఎందుకు లేదన్న, ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం, పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ఎన్నో ఇట్లలో వస్తుంది. మొన్న ఒక చిన్నకొండూరులో ఒక వ్యక్తికి కిడ్నీలు బాగాలేవంటే సొంతంగా 11 లక్షల రూపాయలు ఇచ్చిండు. 11 లక్షల రూపాయలు ఇచ్చిండు. కిడ్నీలు బాగాలేకపోతే ఆపరేషన్ చేయించిండు. ఆ కుటుంబానికి అయితే అండగా నిలబడ్డటే కదా. ఇప్పుడు ఈ చండూరులో పశువుల కొట్టం తగలబడితే పశువులు చనిపోతే పశువులకు ఎంత అయిద్దనా? 2 లక్షల రూపాయలు అయింది. ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చేసిండు ఎమ్మటే. ఎన్నో ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మందికి ₹1,00,00,000 కూడా ఇచ్చిన అని చెప్పి అంటా ఉన్నారు. అవునన్నా, గవర్నమెంట్ స్కూల్ కు తన సొంత నిధుల నుంచి ఇస్తుండు. వాళ్ళ అమ్మ పేరు మీద ఒక సుశీలమ్మ ఫౌండేషన్ మీద వాళ్ళ అమ్మ పేరు మీద మీరు చెప్తుంది ఇప్పుడు ₹1,00,00,000 అన్న. అట్లాంటి చెప్పకుండా చేసేటి ఆయన దానకర్ణుడు. వాస్తవంగా ఎవడన్నా అడిగితే లేదనకుండా ఇచ్చే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సారు. అట్లాంటి వాళ్ళు మనకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అసలు రాజగోపాల్ రెడ్డి వ్యక్తి కాదు, ఒక దేవుడు అని మేము చెప్తున్నాం అన్న. అటువంటి వ్యక్తి మాకు ఉండాలి. ఇట్లాంటి వ్యక్తుల వల్లనే మన మునుగోడు కాదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం ఎక్కడ లేదు, ఇటు తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ఈ 1 గంటకు వైన్స్ ఓపెన్ చేయడం. అవునన్నా, ఎవరి కోసం అన్న? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గర డబ్బులు లేవా, లేకపోతే ఆయనకి ఏమైనా అవసరం ఐసోంటి పట్టుకోవాలని? మధ్య తరగతి జీవితాలు, చిన్న తరగతి జీవితాలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రోజు సంపాదించేది 500, మందు కాడ కూర్చుంటే 500 ఏంది ₹1,000 దాకా కొడుస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తాగొద్దని చెప్తుండు. దానికి ఈయన మీద వ్యతిరేకంగా ఎంతో మంది చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో లేని పాలసీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఎక్కడ లేదా, ఆడ అవతలేరా చేస్తలేరా అంటుండు. కానీ అది కాదు కదన్న. ఆయన ఆలోచిస్తుంది ఏంది? సంపాదించేది ₹500, ఖర్చు పెట్టేది ₹1,000. ఇట్లా ₹1,000 అయితే అప్పే కదన్నా. ఇట్లా అప్పు చేసుకొని జీవితాలు బతకలేరు కదా. ఇలా జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పేసి ఇట్లా తీసుకొస్తుండు. విడతల వారిగా తగ్గిద్దామని చెప్తుండు. అందులో తప్పే ఉందన్నా. అంటే మినిస్టర్ అయితే మన నమ్మకం ఉందా మీకు? మాకు ఆయన చేసే పనిని చూసి ఏమంటున్నాం అన్న. సారు వ్యక్తిగతంగా పోయి నాకు మినిస్టర్ కావాలని అడగలే. వాళ్ళే పార్టీలకు వచ్చేటప్పుడు రమ్మని చెప్పారు, మినిస్టర్ ఇస్తున్నారు. రెండోసారి ఎంపీని గెలిపించుకొని రా మినిస్టర్ ఇస్తున్నారు. వాళ్ళ చేతులు ఉన్న పనిని వాళ్ళే చేస్తలేరు. అది వాస్తవంగా ఎప్పుడో పిలిచి ఇవ్వాలి. ఎంపీని గెలిపించుకున్నాడా? మరి గెలిపించారు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరికైనా తెలుసా అన్న అసలు?
ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు తెలియదు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు తెలియదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చేసరికి అనామతు ఆ ఎవరో తెలియకుండా రాజగోపాల్ రెడ్డి సార్ని చూసే గెలిపించారు, ఆయన చూసే ఓట్లేసారు. కొన్ని ఏరియాలలో మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టిరన్న, ఆడనే గెలవలేదు. ఒక ఎమ్మెల్యే ఆయన గెలిపించిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇంటికి పోయి మరీ చెప్పొచ్చారు కదన్న, ఏమని నీకు మంత్రి పదవి ఇస్తా, ఎంపీని గెలిపించుకరా అని. మాట మీద ఉండాల్సింది వాళ్ళు, మాట తప్పినట్టే కదా వాళ్ళు. మళ్ళీ ప్లస్ వీళ్ళు రాజగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడన్నా పోయి నాకు మంత్రి పదవి కావాలని నేను అడిగిండా, ఎవరితోటన్నా రికమెండేషన్ చేయించిండా, నాకు ఇస్తానని ఏమంటున్నా అంతే, ఇంకోటి అయితే అడగలేదు. మేము కూడా అదే చెప్తున్నాం, ఇటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి, మంత్రి పదవి ఇస్తే డెవలప్మెంట్ అయిద్దని మేము చెప్తున్నాం.